ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆదిత్య సొంతం అవుతుంది కదా. నీకెలాగో చారుతో పెళ్ళైపోయింది కదా. ఈ తిప్పలు తెప్పలు తను పడాలి కాని నువ్వెందుకు పడుతున్నావు? అలా మాట్లాడుకు రామా. ఆద్య ఎప్పటికీ నాది, నా సొంతం. బాబా అలా అని నువ్వనుకుంటున్నావు. ఆది అనుకోకూడదా? అనుకోవాలనే కదా, తనకి నా ప్రేమ అర్థం కావాలనే కదా ఇలా అర్ధరాత్రిళ్ళు నిద్ర మానుకుని తిప్పలు పడుతుంది. వస్తానులే రామా, బయట ఉందేమో చూస్తాను. లేదంటే ఆ మధ్యలో అమెరికా గ్రహంగాడు అడ్డుపడినా పడతాడు. వాడు చెప్పకముందే నేను చెప్పాలి. అలా అయితేనే ఆద్యకి అర్థం అవుతుంది వాడికన్నా నేనే తన్ని గొప్పగా ప్రేమిస్తున్నానని. ఆగు బాబా, నేను వస్తాను. నువ్వెందుకు రామా? నీ కాలికి దెబ్బ తగిలింది కదా. చేతికర్రు ఉంది కదా, పద. రా. అటు చూద్దామా? పద. Wish you many happy returns of the day, Adya. థ్యాంక్ యూ. ఇలా 12 అవ్వగానే అందరికన్నా ముందు విషెస్ చెప్పాలని ఎన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నాను. అందరికంటే ముందు ఈ సంవత్సరం చెప్పేశాను ఆద్య. వన్స్ అగైన్ విష్ యూ ఎ హ్యాపీ బర్త్డే. పద. బ్యాడ్ లక్ బాబా. ఏంటో నాకే అన్నీ ఇలా జరుగుతుంటాయి రామా. ఆదికి నాకు మధ్య దూరాన్ని తగ్గించాలని నేను బ్రిడ్జ్ వేయడానికి వస్తే ఈ అమెరికా వాడు మా మధ్యలో అడ్డ కూడా కట్టే కాంట్రాక్ట్ ఒప్పుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏమో బావా, ఇప్పటికీ నేనేం చేయాలనే పొజిషన్లో నువ్వున్నావు. ఇప్పటికిప్పుడు వాళ్ళకి పెళ్లి చేయాలనే పరిస్థితుల్లో మన పెద్దవాళ్ళున్నారు. మధ్యలో నువ్వేమైనా చేయడానికి మిగిలింది ఒక్కరోజే, ఆద్య పుట్టినరోజే. నీ ప్రేమకి ఆఖరి గడువు రోజు బావా. బాగా ఆలోచించుకో. ఆద్య దగ్గర నీ ప్రేమ గొప్పదని నువ్వు ఈ రోజు నిరూపించుకుంటే ఖచ్చితంగా ఆద్య కరుగుతుంది. లేదా ఆద్య పెళ్లి ఆ ఆదిత్యతో జరుగుతుంది. లేదు రామా, వాడితో ఆద్య పెళ్లి జరగదు. నిరూపించుకుంటాను రామా. ఈ ప్రపంచంలో ఆద్యని నాకన్నా గొప్పగా ఎవరూ ప్రేమించలేరని నేను నిరూపించుకుంటాను. ఆల్ ది బెస్ట్ బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.